అమరావతికి ఈరోజు చట్టబద్ధత వచ్చేసింది. అది భరించలేక ప్రజల తాలూకా డైవర్షన్ పాలిటిక్స్లో ప్రజల్ని పక్కదారి పట్టించడానికి ఈరోజు దాడులు. ఎక్కడండి ప్రజాస్వామ్యం? ఈరోజు బాధగా ఉంది. అంటే అధికారం పోయినా కూడా ఇలాంటి దాడులు చేయడం ద్వారా రోజు రోజుకి వైసీపీ నాయకులు వారు ఎంత నీచానికి దిగజారుతున్నారో ప్రజలకి ఈ సందర్భంగా ఒక్కసారి అర్థం అవ్వాలి కూడా. రాష్ట్ర ప్రజల ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రజా రాజధాని అమరావతిపై తప్పుడు ప్రచారం చేస్తూ ప్రశ్నించిన వారిపై దాడులకి ఇలా పాల్పడడం ఇది వైసీపీ సంస్కృతి. ప్రజా రాజధాని అమరావతి చట్ట పద్ధతి గురించి ఈరోజు మొత్తం రాష్ట్రం, నా రాష్ట్రం బాగుండాలి, నా రాష్ట్రానికి ఒక రాజధాని ఉండాలి, ఆ రాజధాని అమరావతి కావాలని కోరుకుంటున్న ప్రతి ఒక్కరూ ఈరోజు పండుగలు చేస్తుంటే అమరావతి మీద తన కసిని పగని కుట్రని ఈరోజు ఈ విధంగా అమరావతి గురించి నిజాలు చెప్తున్న ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మీద, అలాగే ఆ పత్రికా యాజమాన్యం మీద, వారి తాలూకా ఆస్తుల మీద దాడులు చేయడం అనేది ఎంత హేయమైన చర్యో ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచించాలి. ఇలాంటి వాళ్ళకి 5 సంవత్సరాలు మన అధికారం కట్టబెట్టాం. వారికి నచ్చని వాళ్ళు ఇటు ప్రజలైనా పత్రికలైనా ఎవరైనా సరే వాటి మీద దాడులకి పాల్పడి వాళ్ళ ఆస్తుల్ని పాడు చేసి వీలైతే ఎంతమంది ప్రాణాలని జై జగన్ అనలేదని నడి రోడ్డు మీద పీక కోసి చంపేసిన కోట చంద్రయ్య గారి గురించి కూడా ఈరోజు ఒకసారి మనం ఆలోచించాలి. 5 సంవత్సరాల అరాచక పాలన అధికారంలో ఈరోజు అధికారంలోంచి తీసేసినా కూడా వీళ్ళ బుద్ధులు మారవు. ఈ వైసీపీ డిఎన్ఏలోనే ఉంది దాడులు, ప్రజల మీద వీలైతే అరాచకాలు. ఈరోజు ఆంధ్రుల కలర రాజధానికి రాష్ట్రంలోనే కాదు దేశంలో అన్ని ప్రతిపక్ష పార్టీలు ఒక్క తాటిన మనకి ఈరోజు సమర్థిస్తే, ఈరోజు రాష్ట్రంలో ఉండి ఏ రాష్ట్రానికైతే రాజధాని 5 సంవత్సరాలు వాళ్ళ హయాంలో లేకుండా చేశారో, ఏ రాష్ట్రానికైతే అమరావతి రాజధానిని అధికారంలోకి రాకముందు చెప్పి అధికారంలోకి వచ్చాక అమరావతిని నాశనం చేశారో, ఈరోజు అదే అమరావతి కళ్ళ ముందు సాక్షాత్కరించడాన్ని భరించలేక సహించలేక వారి తాలూకా ఉక్రోషం కుట్రలు అన్నీ ఈ రూపంగా దాడుల రూపంలో బయటకు వస్తున్నాయి. ఈరోజు అనుకోవచ్చు దాడి జరిగింది ఒక ఏబిఎన్ మీద కదని, కానీ ఇది ఏబిఎన్ మీద ఆంధ్రజ్యోతి మీద జరిగిన దాడి కాదు. ప్రజాస్వామ్యంగా మనకి రాజ్యాంగం ఇచ్చిన హక్కుని, నిజాల్ని నిర్భయంగా చెప్పాలనే హక్కుని రేపు ఉదయం పత్రికల ద్వారా కాదు ప్రజలు కూడా చెప్పినా కూడా ఇటువంటి దాడులకి పాల్పడే కుట్రలు ఈరోజు వైసీపీ నాయకులు చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యం మీద జరిగిన దాడి. ఏబిఎన్ అన్నది ఈరోజు నిజాల్ని నిర్భయంగా ఎవరు తప్పు చేసినా ప్రజల ముందుకు తీసుకొస్తుంది. అలాంటిది ఈరోజు మనందరి కలల అమరావతిని ఇబ్బంది పెట్టడానికి జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన ఒక హాస్యాస్పద మాట మావిగన్. నిజంగా సిగ్గుపడుతున్నామండి. ఆంధ్ర రాష్ట్రంలో ఉండి తెలుగువాడై ఉండి తన రాష్ట్రానికి రాజధాని వచ్చే తరుణంలో ఇలాంటి బుర్ర తక్కువ మాటలు, మతిలేని మాటలు మాట్లాడుతున్న జగన్మోహన్ రెడ్డి గారు. అంతకన్నా ఆశ్చర్యం ఏంటంటే తానా అంటే తందానా అనే నాయకులు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థం కావట్లేదు. మావిగన్ అనే మాట ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, భారతదేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు ఉన్న దగ్గర అంతా కూడా ఈరోజు హాస్యాస్పదంగా మారింది. అరే బుర్ర ఉండి మాట్లాడా నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు? ఒక పదాన్ని తీసుకుని వచ్చి, అంటే ఒక రాష్ట్ర రాజధాని అంటే ఎంతటి ప్రాముఖ్యత ఉందో కానీ ఆయన మాటల్లో రాష్ట్ర రాజధాని పట్ల అంత తేలిక భావం, ఏదో ఒకటి ఎవరో ఒకటి తీసుకొచ్చేస్తే సరిపోతుందనే మాటలు ఈరోజు ప్రతి ఒక్క తెలుగువాడు కూడా సిగ్గుపడుతున్నాం. ఇలాంటి వ్యక్తి రాష్ట్రంలోని ఒక 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు. ఆయనకి నిజంగా అవగాహన ఉందో లేదో, లేకపోతే అవగాహన లేకుండానే 5 సంవత్సరాలు తన ముఖ్యమంత్రి పదవి పూర్తి చేశాడో లేమో, కానీ ఒక రాజధాని గురించి ఎవరైనా కానీ ఈరోజు ఇది అందరూ మనం పార్టీలు వేరైనా మన రాష్ట్రంలో మనం అందరం కలిసి ఉంటున్నాం. రాష్ట్రం అభివృద్ధి చెందితే రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క పౌరులకి కూడా అభివృద్ధి ఈరోజు అందరికీ సమానంగా చెందుతుంది. ఏ పార్టీలైనా సిద్ధాంతాలు వేరు కావచ్చు, కానీ ఈరోజు మనం ఉన్న తెలుగు రాష్ట్రానికి దేశ స్థాయిలో అమరావతికి లభించిన మద్దతు ఈరోజు అందరం సంతోషిస్తుంటే, వాటి గురించి నిజాలు నిర్భయంగా రాసిన ఆంధ్రజ్యోతి మీద జరిగిన, ఏబిఎన్ మీద జరిగిన దాడి మాత్రం జగన్మోహన్ రెడ్డి కుట్రలకు ఆయనకి ఎలాగో మతి లేదు. ఆయన చెప్పిన ప్రతి మాటని పట్టుకొని ఈరోజు వాళ్ళ స్థాయిని దిగజార్చుకుంటున్న వైసీపీ నాయకులకు కూడా
మతి లేదని పూర్తిగా అర్థమైంది.